రాజ్యాంగ పరిరక్షణ పేరుతోటి తిరుపతిలో జరిగినటువంటి రౌండ్ టేబుల్ మీటింగ్లో మేము పాల్గొన్నాం. నిజమే, ఈరోజు రాజ్యాంగానికి ప్రమాదం విషయం మాట వాస్తవమే. దానికన్నా ముందు వచ్చిన ప్రమాదం ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో ఈ టెర్రరిస్టుల అరాచకం, సామాన్య ప్రజానీకం దాడి. గతంలో ఎప్పుడు కానీ టెర్రరిస్టులు సెలెక్ట్ చేసుకొని ఆ ప్రకారం చేసేవాళ్ళు. కానీ జమ్మూ కాశ్మీర్లో అందాలను తిలకించడానికి వెళ్ళినటువంటి యాత్రికులపైన దాడులు చేయడం అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది చాలా ఘోరం. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ టెర్రరిజం అనేది మానవాళికి శత్రువు. టెర్రరిజం అది ఏ గ్రూపులో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా టెర్రరిజమే, అది శత్రువే. దాని అంశానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేయాల్సిందే. అందుకే ఈ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించేటువంటి మాలాంటి వాళ్ళు కానీ, ఇతర పార్టీలు కానీ, బీజేపీ వ్యతిరేక శక్తులు కానీ అందరూ కూడా ఒక్క తాటిపైకి వచ్చి ఈ భారతదేశంలో టెర్రరిజాన్ని అంచడానికి కేంద్ర ప్రభుత్వం ఏ వైఖరి తీసుకున్నా మేము మీతో ఉంటామని చెప్పేసి మొట్టమొదటిసారి ప్రకటించాం. అంటే ఇంత విభేదాల్లో కూడా ఐక్యతను సాధించింది. టెర్రరిజాన్ని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చాం. క్లీన్ చిట్ దాన్ని ఉపయోగించుకొని ప్రధానమంత్రి అటు దేశంలోనూ అటు ప్రపంచంలోనూ టెర్రరిజానికి వ్యతిరేకంగా నిలబడే అన్ని శక్తుల్ని కూడగట్టి వాళ్ళని ఐసోలేట్ చేయాల్సిన అవసరం ఉంది. యుఎన్ వల్ల మనం ప్రస్తావన చేయొచ్చు, అంతర్జాతీయ న్యాయస్థానంలో మనం ప్రస్తావన చేయొచ్చు, వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళని కూడా వాళ్ళని కన్విన్స్ చేయొచ్చు. ఆ పద్ధతిలో ఒక విశాల ప్రాతిపదిక ఉద్యమం నిర్మిస్తే అప్పుడు టెర్రరిజం ఆగుతుంది తప్ప మేము కత్తి కన్ను పన్నుకి పన్ను అంటే అది నడవదు. టెర్రరిజం అంటే ఒక అరాచక శక్తులతో కూడుకుంది. ఒకళ్ళు చంపితే ఇంకొకళ్ళు వస్తూనే ఉంటారు, ఎంతమంది చెప్పినా వస్తూనే ఉంటారు. అందువల్ల మూలాలని ఛేదించాలని మా ఉద్దేశం. ఆ ప్రకారం నడిపించాలి. దురదృష్టవశాత్తు ఇంత మద్దతు సంపాదించుకున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు చాలా ఆనందంగా ఉండాల్సిన వాళ్ళు, సంతోషంగా అందరినీ కౌగులించుకొని ఒక విశ్వాసం కల్పించాల్సిన వాళ్ళు అఖిలపక్ష సమావేశం పెడితే ఆయనే రాలే, ప్రధానమంత్రి రాలే. అఖిలపక్ష సమావేశం ఎక్కడ పెట్టారు? ఆయన బీహార్లో పోయి ఉపన్యాసం వస్తున్నాడు. జమ్మూ కాశ్మీర్లో అరాచకం జరిగిపోయింది, ఇంకా శవాలు ఇళ్ళకు కూడా రాలేదు. బీహార్లో పోయి ఉపన్యాసం వేయడం ఏంటైనా అంటే బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి, ఇక 2 నెలలు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి పాకిస్తాన్ చూపించి బీహార్లో ఓట్లు అడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది చాలా ఘోరమైనటువంటి అంశంగా మేము చూస్తున్నాం. అందులో వాళ్ళని ఆపడానికి శక్తి లేదా? నక్సలైట్లను నిర్మూలించడానికి ఒక శపథం పెట్టి 2026 కంతా మొత్తాన్ని తుదిపెట్టిస్తామని చెప్పేసి ప్రకటించారు. నక్సలిజం అనేది ఒక సిద్ధాంతం. ఆ సిద్ధాంతం విభేదించేస్తాం, మేము కూడా విభేదిస్తున్నాం. కానీ ఈ దేశానికి ఉపయోగపడేటువంటి ఆ సామాజిక ఆర్థిక సిద్ధాంతం సంబంధించి ఒక ప్రత్యామ్నాయ స్వరూపం ఉండేది నక్సలైట్ సిద్ధాంతం. దాన్ని విభేదించేస్తాం. ఎందుకంటే మన మార్గం వేరు, మా మార్గం వేరు. అయితే ఆ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళని తుదిముట్టేసిన మొదలు పెట్టడం సాధ్యం అవుతుందా? ఈ చుట్టినరి కేసు కింద మందులు రావా? అది సాధ్యం. దానికోసం ఎన్ని వేల మందిని పోలీసులను పెడుతున్నారు, అటు బస్తర్లో కానీ ములుగులో కానీ. ఈ నక్సలైట్ల పైన కేంద్రీకరించే దానిలో 10% కేంద్ర ప్రభుత్వం కానీ ఆ శక్తిని ఈ టెర్రరిజాన్ని నిర్మూలించడానికి పెట్టుంటే టెర్రరిజం వచ్చేదే కాదు. 10% కూడా పెట్టలేకపోయారు. ఎందుకంటే అక్కడ ఓపెన్గా వచ్చి ఛాలెంజ్ చేసి వాళ్ళని చంపేస్తుంటే నింపాదిగా విచారించి ఎంక్వైరీ చంపుతూ ఉంటే ఏమైంది? నిఘా విభాగం అంత జమ్మూ కాశ్మీర్ కల్లోలిత ప్రాంతం కదా, ఎక్కడ పెట్టిన నిఘా విభాగాలు ఉన్నాయి కదా, ఏమైంది? ఎందుకు అంటే వాళ్ళ వృత్తి కాన్సన్ట్రేషన్ ఏంటంటే భవిష్యత్తులో ప్రత్యామ్నాయ వ్యవస్థ కోసం పోరాటం సాగించి ఉండకూడదు. ఈ వ్యవస్థ ఇట్లే పదిలంగా ఉండడానికి ఉపయోగపడే పద్ధతులు టెర్రరిస్టుల అరాచకాలు పెరగాలి, తద్వారా శవాలపైన పేలాకొని తినాలి అనే పద్ధతుల్లో ఆయన ప్రవర్తన కనిపిస్తూ ఉంది. నేను తీవ్రంగా విచారిస్తున్నాం. ఇప్పటికైనా అలాంటి దృష్టి మానండి. పాకిస్తాన్ యుద్ధం చేస్తామని ప్రకటిస్తున్నారు. పాకిస్తాన్ యుద్ధం చేయలేరు. ఎందుకంటే పాకిస్తాన్కి జనం సపోర్ట్ ఉంది. ఆ జనం సపోర్ట్తో వాళ్ళని యుద్ధం చేసినా కూడా లాభం కాదు. బంగ్లాదేశ్ అయితే వాళ్ళు ఐసోలేట్ అయిన ప్రభుత్వం, ముజిబుర్ రెహమాన్ నాయకత్వం ప్రజలు తిరగబాటు చేశారు కాబట్టి మనం సపోర్ట్ చేశాం. ఇరాక్లో సద్దాం హుసేన్కి వ్యతిరేకంగా జనం తిరగబడ్డారు కాబట్టి అమెరికన్ సోల్జర్స్ పై దాని మీద చేయగలిగారు. రష్యా పై ఉక్రెయిన్ పైన దాడి చేస్తూ ఉంది, ఆయన ఏం చేయలేకపోతుంది. ఎందుకంటే ఉక్రెయిన్లో జనం సపోర్ట్ లేదు. అందులో జనం సపోర్ట్ ఉన్న ప్రభుత్వాలని బయట నుంచి ప్రభుత్వాలు కోల్చేయడం సాధ్యం కాదు. జనం నుంచి ఐసోలేట్ అయిపోయిన ప్రభుత్వం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఆ పొజిషన్ లేదు.
వాళ్ళు గట్టిగా గవర్నమెంట్ సపోర్ట్ చేస్తారు. అంటే మీరు యుద్ధం అంటే ఏం చేయాలి? మళ్ళీ ప్రజలను చంపాలి. అక్కడ కూడా పోయి నీళ్ళు లేకపోతే ఎవరు చచ్చిపోతున్నారు? ప్రజలు చచ్చిపోతున్నారు. నీకు ప్రజల మీద యుద్ధం చేస్తావా, టెర్రరిస్ట్ మీద యుద్ధం చేస్తావా? టెర్రరిస్ట్ మీద యుద్ధం చేసుకుంటే యుద్ధోపాయాలు వేరు. ఇప్పుడు లాడెన్ అమెరికాలో ఎట్లా చంపారు? పాకిస్తాన్ దాడి చేయలే వాళ్ళు, లాడెన్ని ఏరి కోరి పట్టుకొని చంపారు. అది ఆ విధంగా నీ చేసుకోవాలి తప్పితే నువ్వు బూసేమో టెర్రరిస్ట్ పైన చూపించి జనం మీద దాడి చేయడం మొదలు పెడితే చిత్తం శివుడి పైన ప్రసాదం పైన ఉంటుంది తప్ప ఇంకొకటి కాదు. శవాల పైన బొరుగులు ఎరుకుతున్నటువంటి రాజకీయాలు వద్దు. నిజంగా టెర్రరిజం కోసం ఫైట్ చేద్దాం, అందరం నిలబడదాం. మేము దానికి మద్దతు పలుకుతాం.